అచ్చంపేట సీఐ రవీందర్ ఎస్ఐ రాములు వారి సిబ్బందితో కలిసి పట్టణ కేంద్రంలోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లో ఆకస్మిక తనిఖీలు చేపడుతుండగా అక్కడ అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా గత కొన్ని నెలలుగా అచ్చంపేట మరియు కలవకుర్తి పట్టణ మరియు ఆయా పరిసరాల ప్రాంతాల్లో వివిధ దొంగతనాలకు పాల్పడుతుంది మేమేనని ఆ వ్యక్తులు ఒప్పుకోగా వారిని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథన్ ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా వారిని పూర్తి విచారణ చేసిన జిల్లా ఎస్పీ జిల్లా అదనపు ఎస్పీ రామేశ్వర్తో కలిసి మీడియా ముందు మాట్లాడుతూ మోటమారి వినోద్ మాండ్ల శివ అనే వీళ్ళిద్దరూ చిన్ననాటి స్నేహితులని, వీరు చిన్న వయసులోనే మద్యానికి జలసాలకు అలవాటు పడి వీరు 2012 నుంచి 2024 మధ్యకాలం వరకు రంగారెడ్డి జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల్లో దొంగతనాలు పాల్పడుతూ అనేకసార్లు పోలీసులకు పట్టుపడగా వీరిని స్టేట్ హోమ్ మరియు జైల్లో పెట్టారని, విడుదలపై బయటకు వచ్చిన వీరు గత కొంతకాలంగా అచ్చంపేట కలవకుర్తి పట్టణాలతో పాటుగా పరిసరాల ప్రాంతాల్లో కూడా నైట్ హౌస్ బ్రేకింగ్ దొంగతనాలకు పాల్పడుతోంది మేమేనని నేరస్తులు ఒప్పుకోవడం జరిగిందని, ఆయా దొంగతనాల్లో సుమారుగా 20 తులాలకు పైగా బంగారం, సుమారు 3 కేజీల పైగా వెండి, అదేవిధంగా సుమారు 5 లక్షల వరకు నగదు దొంగతనాలు వీరు చేసినట్లుగా ఒప్పుకున్నారని తెలిపారు. తర్వాత పోలీస్ కస్టడీని తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేశాము. ఈ ఇన్వెస్టిగేషన్ బట్టి కొన్ని ప్రాపర్టీ రికవరీ అవకాశం ఉంది. ఈ విధంగా అది రీసెంట్ గా మన దగ్గర ఇక్కడ దొంగతనం చేశారు. బట్ ఇంతకుముందు వాళ్ళు ప్రీవియస్ హిస్టరీ, వాళ్ళు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, ఇద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అండ్ చాలా డేస్ నుంచి వాళ్ళు ఆల్మోస్ట్ 2012-2024 వరకు వాళ్ళు మన డిస్ట్రిక్ట్ అవతల చాలా మంది ఆఫెన్స్ కూడా చేశారు. మెయిన్లీ మీర్పేట్, సరూర్ నగర్, వన్స్పీపుల్లం అండ్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్ లో వారు ఇంతకు ముందు ఆల్మోస్ట్ 10 కేసులో ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ప్రీవియస్ వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించడం చేయడం జరిగింది. సో జైలు బయటికి వచ్చిన తర్వాత మరి మన ప్రాంతంలో వారు ఆల్మోస్ట్ 9 కేసెస్ చేశారు. సో ఈ మొత్తం గ్యాంగ్ లో పట్టుకోవడం కోసం మన డిఎస్పీ అచ్చంపేట ఆధ్వర్యంలో, శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఒక టీమ్, స్పెషల్ టీమ్ ఫామ్ ఏర్పాటు చేశాము. ఈ టీంలో రవీందర్ సిఐ అచ్చంపేట్, శంకర్ సిసిఎస్ సిఐ మరియు ఎం రాములు ఎస్ఐ అచ్చంపేట్, ఎం జనార్దన్ రెడ్డి ఏఎస్ఐ, డి వెంకటేశ్వరుడు హెడ్ కానిస్టేబుల్, అనిల్ కుమార్ గౌడ్ పీసీ, పి మల్లేష్ పీసీ, లక్ష్మణ్ హోంగార్డ్, వాళ్ళతో పాటు ఇంకా కొంతమంది మన పోలీస్ ఆఫీసర్ ఇన్వాల్వ్ అయింది. మన నాగర్కర్నూలు పోలీస్ డిస్ట్రిక్ట్ నుంచి వాళ్ళకి నేను కాంగ్రాచులేషన్ చెప్తాను.